రామ్ రామ్ ఫ్రెండ్స్, బళ్ళు ఓడలైతాయి, ఓడలు బళ్ళైతాయి అని విన్నాం కదా. ఇది నిజ జీవితంలో ఎన్నోసార్లు చూస్తూనే ఉంటాం కూడా. ముఖ్యంగా రాజకీయాల్లో ఇది బాగా చూడొచ్చు. పోసాని కృష్ణమురళి ఇంకెప్పుడు రాజకీయాల గురించి మాట్లాడను, నేను బతికున్నంత కాలం అని అన్నాడు. రాజకీయ నాయకులందరికీ నేను నమస్కారం చెబుతూ, ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి నేను చనిపోయేదాకా నా బిడ్డల కోసం, నా కుటుంబం కోసమే నేను బతుకుతా. ఏ రాజకీయాల గురించి నేను మాట్లాడను. ఏ ఒక్క రాజకీయాల గురించి కూడా మాట్లాడను. ఎందుకు? ఆంధ్రప్రదేశ్లో పోసాని మీద కేసులు ఎందుకు ఫైల్ అయ్యాయి? ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తారా? కేసులు పెడతారా? అరెస్టులు చేస్తారా? ఇలా నా భయపెట్టేది. ఇంతకీ ఏమన్నాడో కూడా విన్నాక ఈ ప్రశ్నలకి సమాధానం చెప్తాం. వినండి. నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దదవుతుంది. గుర్తు పెట్టుకొని వెనక బతికే ఉంటాను. రక్త కన్నీరు పెట్టుకుంటావు. ఈ సైకో గాడికి తెలియజెప్తున్నా, పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా, ఒరే సైకో వెధవా, దరిద్రపు నా కొడక, ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి దొంగ కొడుకులు అసలే ఈ లోకంలో సిగ్గులేని నా కొడక. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. దిస్ ఇస్ లాంగ్ డ్యూయల్. ఎంత సంస్కారవంతంగా మాట్లాడాడో చూసారా? రాజకీయాల్లో విభేదాలు ఉండొచ్చు, నాయకుడు పైన విమర్శలు చేయొచ్చు, కానీ కుటుంబ సభ్యుల మీద, ఇంట్లో ఆడవారి మీద, వాళ్ళ యొక్క క్యారెక్టర్ మీద, చిన్న పిల్లల పుట్టుక మీద ఇంత దరిద్రమైన నీచమైన కామెంట్స్ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఇలాంటి వ్యాఖ్యలు చేసి, పవన్ కళ్యాణ్ నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళాం నీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు, నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట, నిజమా కాదా? తల పట్టుకోకలేదు. ఇప్పుడు ఏమీ తెలియనట్టు రాజకీయ సన్యాసం అని మాట్లాడుతున్నాడు. ఈయన మాట్లాడిన ఈ భాష ప్రతి ఇంటికి చేర్చలేదా టీవీ ఛానల్లో ఆ రోజున? ముఖ్యంగా సాక్షి ఛానల్. ఇవన్నీ ఎప్పుడు మాట్లాడాడు? పవన్ కళ్యాణ్ గారు కనీసం పదవుల్లో లేనప్పుడు, గెలవనప్పుడు వీళ్ళు మమ్మల్ని ఏం చేస్తారు, మా రాజ్యం నడుస్తుంది, జగన్ పాలనలో ఎవడు ఏం చేయలేడు అనే కదా చేసిందిలా. మరి కేసీఆర్ కూడా విమర్శించాక కొట్టాడా, కేసులు పెట్టాడా? ఏమంటున్నాడు? కేసీఆర్ని విమర్శించాను అంట. కేసీఆర్ కూతురు మీద, కొడుకు మీద, వాళ్ళ పిల్లల మీద ఇలాంటి థ్రెట్లే ఇచ్చి వాళ్ళ ప్రైవేట్ లైఫ్స్ని ప్రజల్లోకి తీసుకొచ్చి దరిద్రమైన కామెంట్స్ చేశాడా? అలా చేసి ఉంటే ఈ పాటికి ఉండేవాడా ఇలా? కనీసం ఇంత ఓపెన్గా మాట్లాడి రాజకీయ సన్యాసం ఇస్తున్నా అనే కామెంట్స్ కూడా చేయలేకపోయేవాడు. ఈ మధ్యన ట్విట్టర్ స్పేస్లో ఒక ఆయన జస్ట్ వాళ్ళ ఇంట్లో పిల్లలు లేరా, వాళ్ళకి ఇలా జరిగితే కేటీఆర్ ఇలానే చేసేవాడా అని ఒక కంపారిజన్ స్టేట్మెంట్ చేస్తే, ఆ మాట అన్న ఆయన ఎక్కడ జాబ్ చేస్తాడు, ఏం చేస్తాడు, ఆయన ప్రొఫైల్ మొత్తం తీసి పబ్లిక్లో బయట పెట్టి ఆ కంపెనీ వాళ్ళకి ట్వీట్స్ చేసి కంప్లైంట్స్ చేసి జాబ్ తీసేయమని రచ్చ చేశారు బీఆర్ఎస్ పింకి పాలేరు బానిసలు. ఇలా పోసాని మాట్లాడి ఉంటే బతకనిచ్చే వాళ్ళ ఆ బానిసలు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని, కుటుంబ సభ్యులని, ఆడపిల్లలని అన్న చట్టం తన పని చేస్తుంది అని, చేయాలి అని అడుగుతున్నారు జన సైనికులు. లోకేష్, పవన్ కళ్యాణ్ కాబట్టి వీళ్ళ ఆటలు కేసులతో సాగుతున్నాయి. ఓటర్ అనేవాడు కూడా వాడికి నమ్మించి వాగ్దానం ఇచ్చి ఓటు తీసుకున్న తర్వాత వాడు తిట్టడం ప్రజలు తిట్టున్నారుగా, మన ఇళ్లలో చూశారుగా. అట్లా నేను మాట్లాడాను తప్ప. క్రిటిసిజంకి, అబ్యూస్కి చాలా తేడా ఉంది. రాజకీయాల్లో ఎంతైనా విమర్శించవచ్చు, అయినా పదవులో లేనోళ్ళని అసలు ఏమడుగుతారు? ఇప్పుడు ప్రశ్నించండి, అడగండి. ఇది చేయట్లేదు, అది చేయట్లేదు అని రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఎంతైనా ఏదైనా ప్రశ్నించవచ్చు. కానీ వ్యక్తిగత విషయాలు, కుటుంబ సభ్యుల గురించి నీచంగా మాట్లాడి మాత్రం కాదు. విమర్శ చేయడం వేరు, ఏమాత్రం సంబంధం లేని ఇంట్లో వాళ్ళని బూతులు తిట్టడం వేరని తెలియకుండానే చేశారా ఇవన్నీ? మనిషి అనేవాడు ఈయనలాగా మాట్లాడడు. చేసింది తప్పు, మళ్ళీ దానికి ఎక్స్ప్లెనేషన్. గత 5 ఏళ్లలో చాలా పెద్ద మాటలు మాట్లాడేసి ఈ రోజున ముసలి కన్నీరు కారుస్తున్నాడు. అంతా అనేసి అసలు ఏమి చేయనట్టు ఇలా వీడియోస్ చేసి జనాలు నమ్మేయాలా? నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం, ఈ రోజు రాజకీయాలు ఎంత దిగజారిపోయాయి అంటే టీవీల ముందు పిల్లలతో రాజకీయ నాయకుల స్పీచ్లు అసలు వినలేరు. అన్ని స్పీచెస్కి సెన్సార్షిప్ సర్టిఫికెట్ ఇస్తే ఏ రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది? ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో. తెలంగాణలో కేసీఆర్, కేటీఆర్ నుండి మొదలైంది ఇది. అహంకారం నెత్తికెక్కి నోరు తెరిస్తే పొగరు మాటలు, పైత్యపు మాటలు. ఇప్పుడు ప్రజలు అహంకారాన్ని తొక్కి అతపాతాళానికి పాడేశారు.
ఆంధ్రాలో కూడా వచ్చేసిందనమాట ఈ కల్చర్. ఏదేమైనా కుటుంబ సభ్యులని, ఆడపిల్లలని అంత నీచంగా మాట్లాడిన వాడికి తగిన శిక్ష పడితేనే ఇంకొకరు ఇంకా ఇంత నీచంగా మాట్లాడకుండా కుటుంబ సభ్యులని బజారుకి ఈడ్చకుండా ఉంటారు. ఫ్రెండ్స్, ఈ రోజున రాజకీయ నాయకుల స్పీచెస్ పిల్లలతో కలిసి చూసేలాగా ఉంటున్నాయా? యువత కూడా చూసి రాజకీయాలు ఇలా ఉంటాయా, ఇలా మాట్లాడాలా, ఇలా తిట్టుకుంటేనే రాజకీయాలా, ఇదేనా రాజకీయం అంటే అని అనుకుంటారు. అలా చేసేశారు రాజకీయ నాయకులు కొందరు. దీని గురించి మీ అభిప్రాయం కామెంట్స్లో తెలియజేయండి. జై భారత్, జై హింద్.